కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి హిస్టరీని రికార్డ్ చేస్తాయి. కానీ కొన్ని డాక్యుమెంట్స్ ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఒకసారి చదివితే ఇది జస్ట్ థియరీ కాదేమో అని డౌట్ వస్తది. లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ రిస్క్ గురించి స్టడీ చేసే కొన్ని ఏఐ రిసర్చర్స్ ఒక డీటెయిల్డ్ సినారియో పబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఏఐ డెవలప్‌మెంట్ ఎలా అన్‌ఫోల్డ్ అవ్వచ్చు అని. ఇదేమి ప్రొఫెసీ కాదు. ఇదేం గ్యారంటీ కాదు. అలా అని ఇదేం రాండమ్ ఇంటర్నెట్ థియరీ కాదు. డీటెయిల్డ్‌గా థింక్ చేసి రాసిన సినారియోస్. ఫస్ట్ స్టేజ్‌లో ఏఐ టూల్స్ హ్యూమన్‌ని అసిస్ట్ చేస్తాయి. కోడింగ్‌లో, రైటింగ్‌లో, రిసర్చ్‌లో. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుద్ది. ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం. సెకండ్ స్టేజ్ ఏఐ ఏజెంట్స్. మీరు టాస్క్స్ ఇస్తే అవి ఇండిపెండెంట్‌గా కంప్లీట్ చేస్తాయి. మీరు గోల్ ఇస్తే అవి ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి, రిఫైన్ చేస్తాయి. హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ తక్కువైపోద్ది. ఇది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. థర్డ్ స్టేజ్‌లో ఏఐ సిస్టమ్స్ వాటిని అవే ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. బెటర్ మోడల్స్, బెటర్ కోడ్, ఫాస్ట్ ఐటరేషన్స్, హ్యూమన్స్ కంటే ఫాస్ట్‌గా. ఇంటెలిజెన్స్ వాటిని అదే ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ప్రోగ్రెస్ అనేది హ్యూమన్ పేస్‌లో ఉండదు. స్టేజ్ 4 ఏంటంటే కొన్ని రీసెర్చర్స్ దీన్నే ఏజీఐ అని పిలుస్తారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక టాస్క్ కాదు. ఆల్మోస్ట్ అన్నీ చేయగలుగుతది. హ్యూమన్ లెవెల్ లేదంటే ఆల్మోస్ట్ హ్యూమన్ లెవెల్‌లో. డాక్యుమెంట్‌లో చెప్పింది ఇక్కడే ఆగలేదు. స్టేజ్ 5లో ఏంటంటే సిస్టమ్స్ వాటిని అవే ఇంప్రూవ్ చేసుకొని ప్రోగ్రెస్ అనేది చాలా స్పీడ్ అవుతది. ఇక్కడే మన కంట్రోల్ దాటి వెళ్ళిపోద్ది. స్టేజ్ 6 ఏంటంటే కొంతమంది రీసెర్చర్స్ దీన్నే సింగులారిటీ అని పిలుస్తారు. ప్రోగ్రెస్ అనేది అన్‌ప్రెడిక్టబుల్ అయిపోతది. ఏఐ ఈవిల్ కాబట్టి కాదు. మనకంటే చాలా ఫాస్ట్ కాబట్టి. ఇక్కడ చెప్పేదేంటంటే ఇది జరుగుద్దని గ్యారంటీ ఏం లేదు. కానీ అలా అని ఇది జరగడం ఇంపాసిబుల్ ఏం కాదు. అందుకే ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం. ఏఐ కోడ్ రాస్తుంది, రిసర్చ్‌లో అసిస్ట్ చేస్తుంది, ఇంకా చాలా చేస్తుంది. నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏంటంటే అటానమీ. ఆ తర్వాత సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్. ఒకసారి అది స్టార్ట్ అయితే స్పీడ్ చేంజెస్ ఎవ్రీథింగ్. మీరు ఆలోచిస్తే ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటే మనం అడాప్ట్ అవ్వచ్చు. కానీ ప్రోగ్రెస్ అనేది సడెన్‌గా స్పీడ్ అయిపోతే అసలు మనం రియాక్ట్ అవ్వలేము. ఈ డాక్యుమెంట్‌లో స్కేరియస్ట్ పాయింట్ ఏంటంటే వి మే నాట్ గెట్ ఎ వార్నింగ్ మూమెంట్. అంటే స్లోగా బిల్డ్ అవ్వడం కాదు. షిఫ్ట్ అనేది సడెన్‌గా జరుగుతది. అండ్ మనం రియలైజ్ అయ్యే టైంకి టూ లేట్ అవ్వచ్చు. ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేసింది కాబట్టి కాదు. మన అజంప్షన్స్‌ని ఛాలెంజ్ చేసింది కాబట్టి. మనం అనుకునే టైమ్ లైన్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది కాబట్టి. ఫ్యూచర్ అనేది మనం అర్థం చేసుకుంటామా లేదా అని మన కోసం వెయిట్ చేయదు. అదొస్తది. మనం రెడీగా ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ ఎపిసోడ్‌లో 10 డేంజరస్ ఐడియాస్ డిస్కస్ చేద్దాం. అవి అర్థం చేసుకుంటే మీరు ఏఐని వేరే యాంగిల్‌లో చూడడం స్టార్ట్ చేస్తారు. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ క్వెషనింగ్.